జరిగింది. ఈ సృష్టిలో మనము దేవాలయంలోకి వెళ్ళంగానే ఫస్ట్ మన అర్చక స్వామి అడిగేది మీ గోత్రం. గోత్రము అంటే అర్థము గోవు యొక్క తరము అని అర్థం. గోవు నుంచి మూలమే మన సృష్టి అని అర్థం. సాగర మదనం జరిగినప్పుడు అన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక స్వామి అవతారమే ఈ గోమాత. మనకిప్పుడు ఫోన్లు వాడడం వల్ల రేడియేషన్స్ చాలా వచ్చాయి, కానీ అసలు ఒక చిన్న ఆవు పిడక తీసుకొని మీ ఆండ్రాయిడ్ ఫోన్ దగ్గర పెడితే -0లో మీ రేడియేషన్స్ వస్తాయి. అంటే రేడియేషన్ అంత రెడ్యూస్ చేస్తుంది. వారి ఈ యొక్క చక్కటి సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మన పక్కింట్లో ఏదైనా జరుగుతుందంటే మనకేం అవసరం అన్నట్టుగా ఉన్నాం. అలాంటిది దేశ రక్షణ కోసం మన యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతి ఒక్క సందులో చెప్తున్నటువంటి గురువుగారికి ఈ యొక్క ఒక బ్రాహ్మణుని కాబట్టి నేను పాదాభి నమస్కారం అని అనలేను. కాబట్టి అంతకు మించిగా ఆయనను భగవంతుడు ఆశీర్వదించాడు.